నమస్తే భావత్ మీడియా న్యూస్ కి స్వాగతం. పిడిజాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ వరంగల్ హైవే మెయిన్ రోడ్ పిల్లర్ నెంబర్ 106 వద్ద రాఘవేంద్ర హోటల్లో దారుణం. తినే దోసలో మాడిపోయిన బొద్దింక, ఓ రకమైన పురుగు. ఆందోళనకు గురైన కస్టమర్లు, ప్రజల ప్రాణాలతో చెలగట్టం మారుతున్న ఇలాంటి హోటళ్లపై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. అందుకే ఏదైనా 10-20 సెకండ్లు తిన్నారు సగం తిన్నారు. అది తీసుకోలేదు సాలిడ్ అందులో గంట పెద్ద పురుగు ఏమని చెప్పండి సార్. మేము ఇక్కడ హోటల్కి తిందామని వచ్చినాము. రాగానే ఆర్డర్ ఇచ్చినాము. ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఆ దోశలో ఉన్నటువంటిది అంతా కూడా మీది వచ్చి ఆ దోశ తింటున్నటువంటి సమయంలో ఇది కూడా ఈ పురుగు నోట్ల కాడికి ఇట్లా వచ్చింది. కానీ ఇట్లా వస్తుందని అది పుచ్చుకుంటుంది. ఏందో ఇదని చెప్పేసి తీసి ఇక్కడ కింద పెట్టేసరికి అది ఇంకా అది పెండ పురుగు ఇక్కడ కనబడేసరికి ఇంకా నాకు భయం పుట్టింది. నాతో వెంటనే చెప్పి ఇట్లా అయిపోయింది అని పక్కన పెట్టేసి ఇలా ఎంట్రుకున్నది. అది తీసేసినాం. అయినాక ఇది కనబడ్డది. ఇందులో ఎంట్రుకు వస్తే తీసి నేను ఇక్కడ ఇట్లా అన్న తర్వాత సగం తిన్న తర్వాత ఇది ఇట్లా తీసి ఇట్లా పెట్టుకొని మొక్కలు పెట్టుకునేసరికి ఇది పుచ్చుకుంది. అదేదో ఉంది కదా పుచ్చుకుంటే ఏంటని తీసి చూసే వరకు ఎప్పుడు ఎంత భయంకరంగా ఉంది చూడాలి. రేపు ఏమన్నా జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఫుడ్ పాయిజన్ అయిపోయింది, బయటకు ఏమన్నా జరుగుతుంది. ఇది పుచ్చుకుంటే నేను తీసి కింద వేసిన. మొత్తం నేను కొంచెం అంత సంతోషంగా ఉంది. ఇది మొత్తం సగం తిన్నానండి. దీనికి ఏమన్నా ఇప్పుడు నాకేమన్నా అయింది అనుకో, ఏంటి ప్రాబ్లం? ఎవరు దీనికి బాధ్యత? ఎవరండి జరుగుతారా చెప్పండి. వీళ్ళు ఏమంటున్నారు మేడం? వాళ్ళు ఇప్పుడు వచ్చి తినే ఫుడ్లో సారీ చెప్తే వెళ్ళిపోతారా చెప్పండి. రేపు నాకేమన్నా అయిందనుకో ఏంటి? ఎవరు రెస్పాన్సిబిలిటీ? మీరు ఒకసారి ఆలోచించండి. నేను ఇది ఇలా వచ్చింది, ఇట్లనే పెట్టుకున్నా. చేయి గుచ్చుకున్నప్పుడు ఏంటని తీసి చూస్తే ఇగో ఇంత పెద్ద పురుగు. ఎవరు చెప్తారు చెప్పండి. 2 గంటల నుంచి వెయిట్ చేస్తాను. ఎవరు రెస్పాండ్ కాదు. నా పరిస్థితి ఏంటి?